అందరూ నా పార్టీని తెలుగుదేశం పార్టీ అంటాం. చూస్తూ ఉంటే నిజంగానే తెగులు పట్టినట్టుగా. అందుకే రోజు రోజుకు ఎండిపోతూ ఉంది. దేనికి పరిష్కారం కావాలంటే ఏ స్ప్రే కొట్టాలో తెలుసుకోవాలి. అది ఖచ్చితంగా రాజు తాత అయితేనే పర్ఫెక్ట్గా చెప్తాడు. ఎస్, రాజు తాతని కలవాలి. అర్జెంటుగా వెళ్ళి రాజు తాతని వెళ్ళి కలవాలి. పాడుగాను కదరో, మొన్న అట్లనే మందు కొట్టిన మళ్ళీ తెగులు వచ్చి పాడైంది కదా పంట మొత్తం. మళ్ళీ మందు కొట్టాల్సి వచ్చేటట్టున్నది. తప్పుతుందా ఇక, లేకుంటే ధాన్యం మొత్తం ఉత్తదే డొల్ల మిగులుతుందా? నమస్తే రాజు తాత, ఎలా ఉన్నారు? ఎవరు? ఓ బాబు నువ్వా? అబ్బో వ్యవసాయమే దండగన్న, మీరు మా కాడికి వచ్చినారు. ఏంది కథ? మా పార్టీని మీరే కాపాడాలి తాత, నా పార్టీని మీరే కాపాడాలి. ఏ వ్యవసాయం చేసుకునే నాకు రాజకీయాలు ఏం తెలుసు బాబు? మీకు రాజకీయాలు తెలియకపోవచ్చు కానీ తెగులు నివారణకు ఏం చేయాలో మీకు బాగా తెలుసు కదా. అందుకే మా పార్టీకి పట్టిన తెగుల్ని ఎలా నివారించాలో, ఏం స్ప్రే చేయాలో మీరే చెప్పాలి రాజు తాత, మీరే చెప్పాలి. ఏం మాట్లాడుతావు పిల్లగా నువ్వు? పంటకు తెగులు పడుతుంది కానీ పార్టీకి తెగులు పడుతుందా ఏమన్నా? అధికారం లేదన్న బాధల ఆలోచన చేసి దమాకు దొబ్బిందా ఏంది నీకు? నేను ముందు అలాగే అనుకున్నాను కానీ వీళ్ళు నా పార్టీని తెలుగుదేశం పార్టీ అంటున్నారు. అంటే నిజంగా తెగులు వచ్చినట్టే కదా. అందుకే రోజు రోజుకు ఎండుకుపోయి తాలులా మారుతుంది. అందుకే మీరు వరి తెగులకు ఏ స్ప్రే చేయాలో చెప్తే నేను ఆ స్ప్రే నా పార్టీకి చేస్తాను. తీసుకుపోయి మీ పార్టీ వాళ్ళకి కొడతావు. అట్లా చేస్తే సచ్చూరుకుంటారు మీ లీడర్లు. అయినా వరి కంటే బ్యాక్టీరియా పడుతుంది కాబట్టి మేము అట్లా స్ప్రేలు కొడతాం కానీ మీ పార్టీకి ఏం బ్యాక్టీరియాలు పడతాయి అయ్యా? మా పార్టీలోనే ఉండి పార్టీ లేదు బొక్క లేదు అని అచ్చంగిచ్చం లాంటి ఎల్లో బ్యాక్టీరియాలు ఎన్నో ఉంటాయి. వాటితోనే మా పార్టీకి తెగులొచ్చుండొచ్చు. అది కరెక్టే కావచ్చు కానీ బాబు, ఇక ఒక మాట చెప్పనా, మీ పార్టీకి వచ్చిన పెద్ద బ్యాక్టీరియా నువ్వే. అవును, నేను చెప్పింది నిజమే. నువ్వు బ్యాక్టీరియా కావచ్చే మీ మామ కాంచి పార్టీ గుంజుకున్నావు. మీరు బ్యాక్టీరియా కావచ్చే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని అందరినీ వాడుకొని వదిలేద్దామని చూస్తున్నారు కూడా. మీరు బ్యాక్టీరియా కావచ్చే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మేనిఫెస్టోలను మాయం చేసి ప్రజలను మోసం చేద్దామని చూసిండ్రు. సరే, నేను పొలిటికల్ బ్యాక్టీరియా నన్ను ఒప్పుకుంటా ఉన్నాను కానీ ఇప్పుడు మా పార్టీ తెగులు పోవాలంటే ఏం చేయాలో అది చెప్పండి తాతగారు, అది చెప్పండి. ఇంకా ముచ్చట చెప్పనా బిడ్డ? నీ పార్టీకి వచ్చిన తెగులు కంటే ఇంటికి వచ్చిన తెగులే ఎక్కువ ఉన్నది. ముందు ఆ పులకేసుకు తెలుగు నేర్పి తర్వాత తెగులు అదే పోతుంది కానీ సగం తెగులు ఆయన ప్రసంగాలతోనే పట్టుకున్నది. అంతేనంటారా? చంపెడి మొహపోడు. సరే గాని ఆ మిగిలిన సగం తెగులు పోవాలంటే ఏం చేయాలి? ఇంకా నేను చెప్పాలనా? రిటైర్మెంట్ తీసుకో. అబ్బా ఫీల్ గా వచ్చినావు. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి సార్. ఇట్లనే అన్నట్టు మీ తెగులు దేశం గదే తెలుగుదేశంకు వచ్చిన తెగులు పోవాలంటే ఇదే మందు. పోయి స్ప్రే చేసుకోపో, లేకుంటే మొత్తం డోలనే మిగులుతుంది. పోయి నాకు మస్తు పనులు ఉన్నాయి నీ లెక్కన.